కొబ్బరి చెట్టుని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. మీకు తెలుసా? కొబ్బరికాయను శ్రీఫలం అని అంటారు. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. భారతీయ సంస్కృతిలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు, దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నిజానికి కొబ్బరి చెట్టు ప్రత్యేకత వేరుగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది. కొబ్బరి బోండా ముదిరి కొబ్బరికాయలుగా మారిన తర్వాత వాటిని దేవుడికి పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. కొబ్బరికాయలేని పూజలు సాధారణంగా మన దేశంలో ఉండవు. బోండాం దశలో 3 పొరలతో భద్రంగా లోపలి భాగంలో ఉండే నీళ్లు ఎంతో మధురంగా ఉంటాయి. వేసవిలో దాహార్తిని తీర్చి వెంటనే శక్తిని అందించే పోషకాలు కొబ్బరి నీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే ఇక్కడే ఓ అనుమానం చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అసలు అంతెత్తున ఉండే కొబ్బరి చెట్టుపై గుత్తులుగా ఎదిగిన కొబ్బరి బోండాల్లో నీళ్ళెలా వస్తాయి? స్వచ్ఛమైన శక్తివంతమైన కొబ్బరి నీళ్లను చూసి ఆశ్చర్యపోని వారు ఉండరు. అందుకే ఆ నీళ్ల సీక్రెట్ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. బోండాంలో ఉండే నీటిని తన బీజాలకు ఆహారంగా భద్రపరుచుకుంటుంది. కొబ్బరి బోండం నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. సైన్స్ డైరెక్ట్ జర్నల్లో తెలిపిన వివరాల ప్రకారం ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అని పిలిచే 3 పొరలతో ఉంటుంది. ఎక్సోకార్ప్ అంటే ఆకుపచ్చ రంగులో ఉండే పై పొర. ఆకుపచ్చని పొర కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అని అంటారు. ఇక ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక. లోపలి తెల్లని గుజ్జుని ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి గుజ్జు, దీన్ని ఎండోస్పర్మ్ అని కూడా పిలుస్తారు. చెట్టులో నీరు, పోషకాలను రవాణా చేసే వ్యవస్థను వాస్క్యులర్ వ్యవస్థ అని అంటారు. ఈ వ్యవస్థ ద్వారానే చెట్టు వేళ్ల నుండి కాయలోకి నీరు వెళుతుందని అధ్యయనం వెల్లడించింది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలం నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి బోండంలో నీరు తయారయ్యే విధానాన్ని ఈ అధ్యయనం వివరించింది. కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుండి పోషకాలతో కూడిన భూగర్భ జలాలను గ్రహిస్తాయి. తర్వాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగంలో అంటే ఎండోకార్ప్ నిర్మాణంలో ఈ నీటిని నిల్వ చేస్తుంది. దీన్నే మనం కొబ్బరి అంటాం. పచ్చి కొబ్బరిలో ఉండే ఎండోస్పర్మ్ న్యూక్లియర్ రకం రంగులేని ద్రవంగా ఏర్పడుతుంది. తర్వాతి దశలో కొంత సమయం తర్వాత అది మందపాటి తెల్లటి పొరగా మారి చివరగా కొబ్బరిగా ఏర్పడుతుంది. లేత కొబ్బరికాయల్లో మృదువుగా జల్లీలా ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టిపడుతుంది. ఒక కొబ్బరి చెట్టుపై 100 కంటే ఎక్కువ కొబ్బరి బోండాలు పెరుగుతాయి. వాటన్నింటిలో దేనిలోనూ తక్కువ కాకుండా సమానంగా నీరు నిండి ఉంటుంది. అదే ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది. ఒక చెట్టు తన పండ్లన్నింటిలో ఇంత నీటిని నింపడం ఆశ్చర్యమేసేలా చేస్తుంది. కొబ్బరి నీరు కేవలం సాధారణ నీరు మాత్రమే కాదు, వీటిని ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన నీరని కూడా పిలుస్తారు. వేసవిలో ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి నీళ్లు తాగుతారు. ఇవి ఆరోగ్యకరమైనవి, పోషక విలువలను కలిగి ఉంటాయి. డాక్టర్స్ కూడా హెల్త్ కోసం కొబ్బరి నీళ్లు తాగమని సలహా ఇస్తూ ఉంటారు. ఒక కొబ్బరి బోండంలో 2 గ్లాసుల కంటే ఎక్కువ నీరు వస్తుంది. తాగడానికి రుచిగా, తీయగా ఉంటుంది. కొబ్బరి బోండంలో దాదాపు 95% మామూలు నీళ్లే ఉంటాయని ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జనరల్ తెలిపింది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసి అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్లను పరిగణిస్తారు. మిగతా 5% కొబ్బరి నీళ్లలో శరీరానికి ఉపశమనమిచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముదిరిన కొబ్బరికాయలోనూ నీళ్లుంటాయి. అంటే 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న కొబ్బరిలో తక్కువ నీరుంటుంది. ఎందుకంటే తెల్లటి గుజ్జు ఈ నీటిని పీల్చుకుంటుంది. వర్షపాతం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ వానలు పడితే కొబ్బరిలో నీరు ఎక్కువగా చేరుతుంది. నీటి కరువు పరిస్థితుల్లో పెరిగే కొబ్బరి చెట్లలో కాయ వరకు చేరే నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల అందులో నీళ్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఖనిజాలతో నిండిన నేలల్లో పెరిగిన చెట్లలో అత్యధిక నాణ్యత, పోషకాలు సమృద్ధిగా ఉండే నీళ్లు చేరుతాయి. సారం లేని నేలలు, చెట్టు మొదలు నుండి కాయ వరకు ప్రయాణించగల ఖనిజ లవణాలు లేకపోతే ఆ నీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరంగా జబ్బుపడిన చెట్లకు చిన్న కాయలు కాస్తాయి. వాటిలోనూ చాలా తక్కువ నీరు ఉంటుంది. నేలను పరీక్షించటం, సేంద్రియ ఎరువులు వాడడం వంటి సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా కొబ్బరి చెట్లలో పోషకాలను కాపాడవచ్చు. తద్వారా నాణ్యమైన కొబ్బరి నీళ్లను పొందవచ్చని అంటున్నారు ఉద్యానవన శాస్త్రవేత్తలు.
కొబ్బరికాయ చాలా పటిష్టమైన నిర్మాణంతో తయారవుతుంది. ఇది అన్ని వైపుల నుంచి మూసి ఉంటుంది. దాన్ని పగలగొట్టకపోతే అందులో నుంచి నీరు ఎట్టి పరిస్థితిలోనూ బయటకు రాదు. ఈ కాయలో ఇంత నీరు చేరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచంలోనే ఎక్కువ నీరు ఉండే ఏకైక కాయ కొబ్బరి బొండం. కొబ్బరి బొండం నీరు డయాబెటిస్ తో బాధపడే వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి బొండం తాగడం వల్ల హృద్రోగులకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు వ్యాయామం టైంలోనూ ఆ తర్వాత తాగడానికి ఒక గొప్ప పానీయం. ఇందులో ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి, అలసట, డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఈ నీటిలో బి విటమిన్స్, నియాసిన్, పాంతోథేనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, అలాగే థయామిన్, వైటమిన్ సి, పొటాషియం, సోడియం కూడా ఉంటాయి. భారతీయ వేదాలలో ఎక్కడా కొబ్బరి గురించి ప్రస్తావన లేనప్పటికీ రామాయణ, మహాభారత పురాణాలలో, పురావస్తు శాఖ తవ్వకాలలో లభించిన విశేషాలలో, ఆయుర్వేదంలో, బుద్ధుని జాతక కథలలో, చైనా, అరేబియా, ఇటలీ యాత్రికుల యాత్రానుభవాలలో కూడా కొబ్బరికాయ గురించి ప్రస్తావన ఉన్నట్టు పరిశోధనా పత్రాలు చెప్తున్నాయి. కొబ్బరి పంట ఎక్కువగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, ఇండియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కరేబియన్ దీవుల్లో, అమెరికాలోని దక్షిణ భాగంలో పండుతుంది. కొబ్బరి చరిత్ర పట్ల పూర్తిగా స్పష్టత లేనప్పటికీ క్రీస్తు శకం 500 నుంచి 600 మధ్య కొబ్బరికాయ ప్రస్తావన ఉన్నట్టు పరిశోధన పత్రాల్లో తేలింది. బహుశా 1 నుంచి 2వ శతాబ్దం ప్రారంభంలోనే కొబ్బరికాయ ధార్మిక కార్యక్రమాలకు వాడటం మొదలై ఉండొచ్చని మరో అంచనా కూడా ఉంది. ఇది నెమ్మదిగా నిత్య జీవితంలో భాగంగా మారి పూజా కార్యక్రమాలలో వాడే ఫలంగా మారిపోయింది. వివాహం లాంటి శుభకార్యాలలోనూ శుభసూచకంగా వధువు చేతుల్లో అలంకరించబడి ఉంటుంది. నిజానికి మనిషి ఆవిర్భావానికంటే ముందే 2 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే భూమిపై కొబ్బరి ఉందని పురావస్తు శాఖకి తవ్వకాలలో లభించిన శిలాజాల ద్వారా తేలింది. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెప్తారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా వర్ణిస్తారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనను తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే భగవంతుడికి భక్తులు కొబ్బరికాయ సమర్పించుకుంటారని చెప్తారు. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెప్తారు. కొబ్బరికుండే బహుముఖ ప్రయోజనాలు మాత్రమే కాకుండా నిల్వ ఉండే గుణం వలన అది నాగరికతలో ఒక భాగంగా మారిపోయింది. కొబ్బరికాయకి ఒక వస్త్రం కప్పి బొట్టు పెడితే దానిని దైవ స్వరూపంగా చూసే నమ్మకం ప్రజలలో స్థిరపడిపోయింది. ఈ పద్ధతులన్నీ ప్రకృతితో వర్చువల్ గా అవినాభావ సంబంధం కలిగినవే చేస్తాయి.